ఈరోజు ఈ కార్యక్రమము చాలా ఆనందాన్ని ఇచ్చింది. అదేవిధంగా అసలు మా ఉద్దేశం ఏమంటే, ఇక్కడ ఆదర్శ పొరుగు ఆదర్శ సమాజం అని ఉంది. ఎప్పుడు ఆదర్శమవుతుంది సమాజం అంటే, మానవులందరూ కూడా ఒక ఐక్యతగా ఉండి సమాజంలో జరిగే చెడులను నిర్మూలించడానికి ముందుకు ఎప్పుడైతే వస్తామో అప్పుడు ఆదర్శంగా ఉంటుంది. మంచి పనులు ఎప్పుడైతే జరుగుతాయో ఆ మంచిలో ప్రతి ఒక్కరూ పాల్గొన్నప్పుడు సమాజంలో ఆదర్శం అనేది వస్తుంది. మరీ ముఖ్యంగా ఈరోజు మానవ సమాజం ఎలా అయిందంటే, ఒక యాంత్రిక జీవనం గడుపుతున్నారు. ఇంట్లో కుటుంబం ఉన్నప్పటికీ కూడా, కుటుంబంలో ఒక నలుగురు ఉన్నప్పటికీ కూడా ఈ వచ్చేసినటువంటి ఒక మీడియా ఏదైతే ఫోన్లు ఉందో, టీవీలు ఉందో, దీనివల్ల మనిషికి సంబంధాలు బెడిసికొట్టాయి. తల్లి బిడ్డకి బంధాలు లేవు, తండ్రి బిడ్డకు బంధాలు లేవు. అదేవిధంగా గురువులకు, ఉపాధ్యాయులకు, పిల్లలకు కూడా బంధాలు లేవు. ఈరోజు మనం చూస్తున్నాం, పిల్లల పరిస్థితి చూస్తున్నాం. తండ్రి పక్కన కూతురు పోతుంటే కూడా చాలా అదొక రకమైనటువంటి అవమానంగా భరిస్తున్నారు. ఎందుకు ఇవన్నీ కూడా వచ్చేసిందంటే, మానవ సంబంధాలు పటిష్టం చేసుకోవాల్సింది మరుగుపడిపోయాయి. దీనికి కారణం ఏమంటే పాశ్చాత్య సంస్కృతి. మన సంస్కృతి ఏదైతే ఉందో దాన్ని వదిలేసాం. మనం ఒక ఆచారం అనుకునేది వదిలేసాం. వాళ్ళను అలవాట్లుగా చేసుకున్నాం. ఫ్యాషన్ ప్రపంచానికి మరిగిపోయాం. కాబట్టి ఫ్యాషన్ ప్రపంచాన్ని నుండి దూరం చేయడానికి ఆచారాలు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ మనం ఒకసారి పునరావృతం చేసుకొని మన జీవన విధానాన్ని మెరుగుపరచుకోవడానికి జమాతే ఇస్లామీ హింద్ దేశవ్యాప్తంగా ఒక 10 రోజుల పాటు మానవ సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరుగుపరచడానికి కాకుండా మెరుగుపరచడానికి పనిచేస్తుంది. కాబట్టి ఇది కేవలం ముస్లింల బాధ్యత కాదు, ప్రతి మానవుని బాధ్యత. ఈరోజు మనం మల్లికార్జున స్వామి గారు చెప్పినట్లు ఈ కార్యక్రమం ఆ కార్యక్రమం అనేది కాకుండా మనిషి అని చెప్తున్నాడు అనేది ఆలోచించండి, మనిషిని చూడకండి. అదే చెప్తుంది ధర్మం కూడా. ధర్మో రక్షిత రక్షిత, ధర్మాన్ని రక్షించండి, ఆ ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది అని అంటుంది వేదం కూడా. సర్వేజన సుఖినో భవంతు అనింది కానీ సర్వేజన హిందూ భవంతు అనలేదు. ఎక్కడ కూడా సర్వేజన ముస్లిం భవంతు అనలేదు, జన అనింది అక్కడ. ఆ జనాలందరూ కూడా ఎప్పుడైతే మంచి గురించి ఆలోచిస్తారో సమాజం కూడా బాగుంటుంది. మన ఇల్లు బాగుంటే మన గ్రామం బాగుంటుంది, గ్రామం బాగుంటే ఊరు బాగుంటుంది, ఊరు బాగుంటే పట్టణం బాగుంటుంది, పట్టణం బాగుంటే జిల్లా బాగుంటుంది, జిల్లా బాగుంటే దేశం బాగుంటుంది. అదేవిధంగా దేశంలోని ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని జమాతే ఇస్లామీ ఈ కార్యక్రమం చేపట్టింది. ఈరోజు మన గుర్రంకొండలో ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానం పలుకుతున్నారు. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మనం స్వామి ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఆయనకి మా జమాతే ఇస్లామీ తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. సోదరి సోదరులకు, ఇక్కడ వచ్చేసిన సర్వ మతస్థులకు, మాకు భాషా గారు వీళ్ళు ఇరువురు సుమారు 10-15 సంవత్సరం నుంచి ఏకీభావంగా సర్వ మతస్థులము మనము ఒకటే అని భావనతో ఒక మసీదు నిర్మాణం చేసిన మనిషే నిర్మాణం చేస్తున్నాడు, ఒక దేవాలయం నిర్మాణం చేస్తున్నా మనిషే నిర్మాణం చేస్తున్నాడు. మనం ఎవరిని ఎన్నుకుంటే వారే మనకు దేవుడు. కాబట్టి మాలాంటి గురువులు మాకంతా మీరు కొందరు మా వెనకంటి ఉండాలని ఉద్దేశంతో మేము లేనిపోని మాటలు చెప్పి మిమ్మల్ని ఆకర్షింపబడుకొని మా మతము ఇది, మా మతం ఇదని మా కోసం చేసుకున్నది అని గురువులు అందరి కోసం చేసింది కాదు ఈ ఇస్లాం. కాబట్టి ఈరోజు తిరుపతి నుంచి ఈ కార్యక్రమానికి భాషా గారు వచ్చి ఇంత అద్భుతమైన విషయాలు మాట్లాడడం నాకు చాలా సంతోషంగా ఉందని మనవి చేస్తూ నా ప్రసంగాన్ని ముగించుకుంటున్నాను.